ఇప్పుడు సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఇట్ సైడ్ టీం నుంచి ఓ ఇద్దరు కావాలి, ఇట్ సైడ్ టీం నుంచి ఓ ఇద్దరు కావాలి. మీ మీద గెలవడానికి మరో ఇద్దరిని పిలుస్తాను నేను. మీరేం టెన్షన్ పడకండి, గేమ్ ఏంటో తెలిసినాక అమ్మయ్య బతికిపోయాం అని మీరు అంతా అనుకుంటారు. గ్యారంటీగా చాలా ఈజీగా ఉంటుంది గేమ్. ఒకసారి బాయ్స్ ఆడి చూపిస్తారు. ఏం లేదన్నా, కింద కూర్చోండి. మీ రైట్ లెగ్ తమ్ముని లెఫ్ట్ ఇయర్ కి టచ్ చేయండి. ఇప్పుడు రైట్ ఎల్బోని నేల మీద పెట్టాలి. ఇప్పుడు ఇలా ముందుకెళ్తారు. రెడీ 1 2 3 గో గో గో. కాల్తలాగా ఈ కాల్తలాగా ఆ చేతుతాయి, కాల్తలాగా చేతుతాయి, కాల్తలాగా చేతుతాయి. ఇలాంటి గేములు కాకుండా ఏదైనా ఈజీగా ఆడదాం. ఓకేనా? వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒకళ్ళు బాల్ తీసుకుని అని పైకి ఇసిరితే మీకు ఆపోజిట్ గా ఎడముఖం పెడముఖం వేసుకుని వెనకాల ఒకళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఆ బొచ్చుతో దాన్ని క్యాచ్ చేస్తారు. వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళాలి, లేకపోతే పట్టుకోలేరు. తర్వాత వాళ్ళు తర్వాత వాళ్ళు బాల్ తీసుకుని వాళ్ళు ఇసురుతారు. సో మీ అపోజిషన్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని లాక్కుంటూ వెళ్ళి క్యాచ్ పడతారు. ఆ పట్టేటప్పుడు ఆవిడ చెప్పింది బాగుంది. ఆవిడ పట్టేటప్పుడు బాబా 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 బాబా. రెడీ 3 2 1 go. అలా మెడకేసుకో మెడకేసుకో. నువ్వే అన్ని పైకటి చెప్పాలా. కిందనే ఏరుకోండి, లేదా వాళ్ళ క్యాచ్ పట్టుకో. అమ్మ చంపేస్తారా? హూ ఇస్ రెస్పాన్సిబుల్? హూ ఇస్ రెస్పాన్సిబుల్? రాజమౌళి సినిమా లాగా రాజసంగా చెప్పాలా, బొచ్చులు పట్టుకుంటా గుణశేఖర్ లాగా నాటి చెప్పేయండి రా. ఓకే, వెల్ ప్లేడ్, క్లాప్స్ ఆన్. ఓ గేమ్ ని నాశనం చేయడం ఎలా అనే దాని మీద వీళ్ళు నలుగురు చాలా బాగా ఆడారు. వాళ్ళైతే ఇంకా అద్భుతంగా ఆడారు. ఎవర్రా చేతులు లోపలేసి కట్టింది? వాళ్ళు ఇలా అనగానే మొత్తం మెడకొచ్చేయాలి. అండ్ ఈవిడైతే చక్క అండ్ ఏడా బాల్ మన దగ్గరికి వచ్చిద్దా, మనం వచ్చి వెళ్ళాలిగా బాల్ దగ్గరికి. వాళ్ళైతే చాలా చక్కగా ఆడారు. సాంబార్ ప్యాకెట్లు గాల్లోకి వేసుకున్నా టక్క టక్క పట్టుకున్నారు అన్ని. వెరీ గుడ్, బాగా అలవాటు అనుకుంటా. వెల్ డన్, నలుగురు సూపర్ సూపర్ ఆడేదాన్ని. నిజంగా అసలు ఇలా ఆడతారనుకోలే, చండాలంగా వచ్చింది, భలే వచ్చింది, సూపర్, వెరీ గుడ్.